హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు వివి లక్ష్మి క్లాసెస్. మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్లో చాప్టర్ 10 అయినటువంటి కోనిక్ సెక్షన్స్ గురించి నేర్చుకుంటున్నాం కదా. ఈరోజు మనం హైపర్బలాకి సంబంధించి ఎక్సైజ్ 10Dలో రోమన్ నెంబర్ 2లో 7 to 16 ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. ఆఫ్ ది హైపర్బోలా ఏం తెలుసు? y స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై బి స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 1. ఇప్పుడు ట్రాన్స్వర్స్ యాక్సిస్ అనేది y యాక్సిస్ అయినప్పుడు, సో y యాక్సిస్ అనేది ట్రాన్స్వర్స్ యాక్సిస్ అయితే అక్కడ వర్టిసెస్ అండ్ ఫోకస్ అనేవి ఎక్కడ ఉంటాయి? y యాక్సిస్ పైన ఉంటాయి. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఫస్ట్ చూడండి, 7th వన్ ఎలా చేయాలి? ఇక్కడ వర్టిసెస్ అనేవి ఇచ్చారు అండ్ ఫోకీ అనేవి ఇచ్చారు. ఓకే, అండ్ ఇక్కడ మీరు 2 కోఆర్డినేట్స్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏ విధంగా ఉంది? y కోఆర్డినేట్ అనేది 0 అవుతుంది. వర్టిసెస్ అయినా అండ్ ఫోకీ పాయింట్స్ అయినా రెండు కూడా y కోఆర్డినేట్ అనేది 0 అవుతుంది. కాబట్టి క్లియర్లీ మనం ఏం చెప్పొచ్చమ్మా? వర్టిసెస్ లై ఆన్ y కోఆర్డినేట్ ఎప్పుడు 0 అవుతుంది? x యాక్సిస్ మీద ఉండే పాయింట్స్ దగ్గర 0 అవుతుంది. కాబట్టి ఇప్పుడు వర్టిసెస్ అనేవి ఎక్కడ ఉన్నాయని చెప్పొచ్చు? x యాక్సిస్ పైన ఉన్నాయని చెప్పొచ్చు. సో వర్టిసెస్ అనేవి x యాక్సిస్ పైన ఉన్నాయి అంటే హైపర్బోలా ఈక్వేషన్ ఏమవుతుంది? ఈక్వేషన్ ఆఫ్ హైపర్బోలా ఈస్ ఏమవుతుంది? ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ వర్టిసెస్ అనేవి ఏమి ఇచ్చారు? వర్టిసెస్ ప్లస్ ఆర్ మైనస్ 2, 0 ఇచ్చారు. సో దేర్ ఫోర్ ఏ అనే వాల్యూ ఏమవుతుంది? 2 అవుతుంది. అదేవిధంగా ఫోకస్ అనేవి ఏమి ఇచ్చారు? ఓకే, ప్లస్ ఆర్ మైనస్ 3, 0. సో దేర్ ఫోర్ సి వాల్యూ ఏమవుతుంది? ఇక్కడ 3 అవుతుంది. ఏ వాల్యూ తెలిసింది, అదేవిధంగా సి వాల్యూ అనేది కూడా తెలిసింది. కాబట్టి ఈ మనకి ఏబిసి మధ్య రిలేషన్ అనేది ఏం తెలుసమ్మా? సి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అని తెలుసు కదా. సో ఇప్పుడు ఏసీ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. సి స్క్వేర్ అంటే ఏమవుతుంది? 3 స్క్వేర్ 9 అవుతుంది. ఏ స్క్వేర్ అనేది ఏమవుతుంది? 2 స్క్వేర్ అంటే 4 అవుతుంది, ప్లస్ బి స్క్వేర్. దట్ ఎంప్లైస్ బి స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏమవుతుంది? 9 మైనస్ 4 ఇస్ ఈక్వల్ టు 5. దట్ ఎంప్లైస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? స్క్వేర్ రూట్ ఆఫ్ 5 అవుతుంది. ఓకే, సో ఏ బి వాల్యూస్ తెలిసాయి కాబట్టి దేర్ ఫోర్ ఈక్వేషన్ ఆఫ్ ది హైపర్బోలా ఈస్ ఏమవుతుంది? ఈక్వేషన్ ఆఫ్ ది హైపర్బోలా ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్. ఏ అంటే ఇక్కడ ఏంటి? 2. ఏ స్క్వేర్ అంటే 4 అవుతుంది. మైనస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్. బి అంటే √5 కదా, బి స్క్వేర్ అంటే 5 ఈజ్ ఈక్వల్ టు 1. ఓకేనా? అర్థమైందా? నెక్స్ట్ వన్ చూడండి. సో ఇక్కడ 8th వన్ ఏమి ఇచ్చారమ్మా? వర్టిసెస్ ఇచ్చారు అండ్ ఫోకీ ఇచ్చారు. క్లియర్లీ ఇక్కడ వర్టిసెస్ అనేవి ఫోకీ అబ్జర్వ్ చేస్తే ఎక్స్ కోఆర్డినేట్ అనేది 0 అవుతుంది. ఎక్స్ కోఆర్డినేట్ అనేది ఎప్పుడు 0 అవుతుంది? వై యాక్సిస్ పైన 0 అవుతుంది. అంటే ఇక్కడ నువ్వేం చెప్పొచ్చు? వర్టిసెస్ అనేవి వై యాక్సిస్ పైన ఉన్నాయని చెప్పొచ్చు. వర్టిసెస్ ఆర్ లై ఆన్ వై యాక్సిస్. సో వై యాక్సిస్ మీద ఉన్నాయి అంటే అక్కడ ఏమవుతుందమ్మా? ట్రాన్స్వర్స్ యాక్సిస్ అనేది వై యాక్సిస్ అవుతుంది. ట్రాన్స్వర్స్ యాక్సిస్ అనేది వై యాక్సిస్ అయినప్పుడు హైపర్బోలా ఈక్వేషన్ ఏ విధంగా ఉంటుంది? వై స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై బి స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఓకేనా? సో వర్టిసెస్ అనేవి వై యాక్సిస్ మీద ఉన్నాయి అంటే ఈక్వేషన్ ఆఫ్ ది హైపర్బోలా ఏమవుతుంది? ఈక్వేషన్ ఆఫ్ ది హైపర్బోలా ఈస్ ఏమవుతుందమ్మా? వై స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై బి స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఓకే, ఇక్కడ వర్టిసెస్ అనేవి ఏమి ఇచ్చారమ్మా? వర్టిసెస్ అనేవి 0, ప్లస్ ఆర్ మైనస్ 5 ఇచ్చారు. సో దట్ ఎంప్లైస్ ఏ వాల్యూ అనేది ఏమవుతుంది? 5 అవుతుంది. అండ్ అదేవిధంగా ఫోకీ అనేది ఏమి ఇచ్చారమ్మా? 0, ప్లస్ ఆర్ మైనస్ 8 ఇచ్చారు. సో దేర్ ఫోర్
సి ఈజ్ ఈక్వల్ టు 8 అవుతుంది. ఇప్పుడు ఈ ఏ వాల్యూ అండ్ సి వాల్యూ యూజ్ చేసి మనం బి వాల్యూ ఫైండ్ చేద్దాం. రిలేషన్ ఏం తెలుసు మనకి? సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అని తెలుసు కదా. సి స్క్వేర్ అంటే వాల్యూ ఏమవుతుంది? 8 స్క్వేర్ 64 ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ అంటే 5 స్క్వేర్ 25 ప్లస్ బి స్క్వేర్. ఓకేనా? సో దట్ ఇంప్లైస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 64 మైనస్ 25 అంటే ఏమవుతుందమ్మా? 39. ఓకే, b ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 39. ఓకే, ఇప్పుడు ఏ బి వాల్యూస్ తెలిసాయి కాబట్టి దేర్ ఫోర్ ఈక్వేషన్ ఆఫ్ ది హైపర్బోలా ఈజ్ ఏమవుతుంది? వై స్క్వేర్ బై ఏ స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే వాల్యూ ఏ అంటే 5 కదా, 5 స్క్వేర్ అంటే 25 మైనస్ ఎక్స్ స్క్వేర్ బై బి స్క్వేర్. బి స్క్వేర్ వాల్యూ ఎంత ఇక్కడ? 39 ఈజ్ ఈక్వల్ టు 1. ఓకేనా? నెక్స్ట్ వన్ చూడండి, 9th వన్, వర్టిసెస్ ఫోకస్ పాయింట్స్. సో రెండింటిని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ క్లియర్లీ ఎక్స్ కోఆర్డినేట్ అనేది 0 అవుతుంది. ఎక్స్ కోఆర్డినేట్ అనేది ఎప్పుడు 0 అవుతుంది? వై యాక్సిస్ మీద ఉండే పాయింట్స్ దగ్గర మాత్రమే. కాబట్టి ఇక్కడ క్లియర్లీ ఏం చెప్పొచ్చు? వర్టిసెస్ లై ఆన్ వై యాక్సిస్ అని చెప్పొచ్చు. సో వర్టిసెస్ అనేవి వై యాక్సిస్ మీద ఉన్నాయి అంటే ఈక్వేషన్ ఆఫ్ ది హైపర్బోలా ఏమవుతుంది? ఈక్వేషన్ ఆఫ్ ది హైపర్బోలా ఈస్ y square by a square మైనస్ ఎక్స్ స్క్వేర్ బై బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఓకే, ఇక్కడ వర్టిసెస్ అనేవి మనకి ఏమి ఇచ్చారమ్మా? వర్టిసెస్ అనేవి 0 ప్లస్ ఆర్ మైనస్ 3 అని ఇచ్చారు. సో దేర్ ఫోర్ ఏ వాల్యూ ఏమవుతుంది? 3 అవుతుంది. అదేవిధంగా ఓకే అనేవి ఏమి ఇచ్చారు? 0 ప్లస్ ఆర్ మైనస్ 5 అని ఇచ్చారు. సో దట్ ఇంప్లైస్ సి ఈజ్ ఈక్వల్ టు 5 అవుతుంది. ఏసీ వాల్యూస్ తెలిసాయి కాబట్టి బి వాల్యూ ఫైండ్ చేయొచ్చు కదా. ఏ విధంగా? సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అని తెలుసు. సి స్క్వేర్ అంటే వాల్యూ ఏమవుతుంది? ఇక్కడ సి అంటే 5 కదా, 5 స్క్వేర్ అంటే 25 ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. ఏ అంటే 3 కదా, స్క్వేర్ చేస్తే 9 ప్లస్ బి స్క్వేర్. ఓకే, దట్ ఇంప్లైస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 25 మైనస్ 9 దట్ ఈస్ 16. b ఈజ్ ఈక్వల్ టు 4 అవుతుంది. ఏబి వాల్యూస్ తెలిసాయి కాబట్టి దేర్ ఫోర్ ఈక్వేషన్ ఆఫ్ ది హైపర్బోలా ఈస్ ఏమవుతుందమ్మా? వై స్క్వేర్ బై ఏ స్క్వేర్. ఏ అంటే ఏంటి ఇక్కడ వాల్యూ? 3 స్క్వేర్ అంటే 9 వస్తుంది మైనస్ ఎక్స్ స్క్వేర్ బై బి స్క్వేర్. బి అంటే ఇక్కడ ఏంటి? 4 స్క్వేర్ చేస్తే 16 ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి అమ్మా, ఇక్కడ ఏమి ఇచ్చారు? 10th వన్ ఫోకి ఇచ్చారు. సో ఫోకస్ పాయింట్స్ ప్లస్ ఆర్ మైనస్ 5,0 ఇచ్చారు. అండ్ ట్రాన్స్వర్స్ యాక్సిస్ యొక్క లెంత్ అనేది ఎంత ఇచ్చారు? 8 అని ఇచ్చారమ్మా. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫోకస్ పాయింట్ ఏ విధంగా ఉందమ్మా? వై కోఆర్డినేట్ అనేది 0 ఉంది. వై కోఆర్డినేట్ ఎప్పుడు 0 అవుతుంది? ఎక్స్ యాక్సిస్ మీద ఉన్నప్పుడు 0 అవుతుంది. కాబట్టి క్లియర్లీ ఇక్కడ ఫోకస్ అనేది ఏ యాక్సిస్ మీద ఉన్నట్టు? ఫోకి లై ఆన్ ఎక్స్ యాక్సిస్. ఓకే, ఫోకి లై ఆన్ ఎక్స్ యాక్సిస్ కాబట్టి ఈక్వేషన్ ఆఫ్ ది హైపర్బోలా ఏమవుతుంది? ఎక్స్ యాక్సిస్ అనేది ట్రాన్స్వర్స్ యాక్సిస్ అయినప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ది హైపర్బోలా ఈస్ ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఫోకి అనేది ఏమి ఇచ్చారు మనకి? ఫోకి అనేది ప్లస్ ఆర్ మైనస్ 5,0 అంటే ఇక్కడ సి వాల్యూ అనేది ఏమవుతుంది? 5 అవుతుంది. అదేవిధంగా లెంత్ ఆఫ్ ది ట్రాన్స్వర్స్ యాక్సిస్ మనకి ఏం తెలుసమ్మా? లెంత్ ఆఫ్ ది ట్రాన్స్వర్స్ యాక్సిస్ ఈజ్ 2a అని తెలుసు. సో ఇక్కడ వాల్యూ ఏమి ఇచ్చారు? 8 అని ఇచ్చారు. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 4 అవుతుంది. ఓకే, సో ఇక్కడ సి వాల్యూ 5 అని తెలిసింది, ఏ వాల్యూ 4 అని తెలిసింది కాబట్టి బి అనేది ఫైండ్ చేయొచ్చా? ఎలా? సి స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్.
అగైన్ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయండి. సి స్క్వేర్ అంటే ఏంటి 25 ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ అంటే 16 ప్లస్ బి స్క్వేర్. ఓకే, దట్ ఇంప్లైస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 9 అవుతుంది. దట్ ఇంప్లైస్ బి ఈజ్ ఈక్వల్ టు 3. సో ఏబి వాల్యూస్ అనేవి వచ్చాయి కదా. దేర్ ఫోర్ ఈక్వేషన్ ఆఫ్ ది హైపర్బోలా ఈజ్ ఏమవుతుంది ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్. ఏ అంటే వాల్యూ ఏంటి 4. 4 స్క్వేర్ అంటే ఏమొస్తుంది 16 మైనస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్. బి అంటే వాల్యూ ఏంటి ఇక్కడ 3. సో 3 స్క్వేర్ అంటే 9 ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, దిస్ ఈస్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది హైపర్బోలా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 11th వన్. ఇక్కడ కూడా ఏమి ఇచ్చారు 4 ఇచ్చారు. ఇక్కడ ఎక్స్ కోఆర్డినేట్ అనేది 0 అయ్యింది. సో ఎక్స్ కోఆర్డినేట్ 0 అంటే ఫోకస్ అనేది ఎక్కడ ఉంటుంది వై యాక్సిస్ పైన ఉంటుంది. అదేవిధంగా కాంజుగేట్ యాక్సిస్ యొక్క లెంత్ అనేది 24 ఇచ్చారు. కాంజుగేట్ యాక్సిస్ యొక్క లెంత్ అనేది మనం ఏమని డినోట్ చేస్తాం 2b అని డినోట్ చేస్తాం. ఓకేనా. సో చూడండి క్లియర్లీ ఇక్కడ ఫోకీ అనేది ఏంటమ్మా వై యాక్సిస్ పైన ఉన్నాయి కదా. ఫోకీ లై ఆన్ వై యాక్సిస్. సో వై యాక్సిస్ పైన ఉన్నాయి అంటే ఈక్వేషన్ ఆఫ్ ది హైపర్బోలా ఏమవుతుందమ్మా equation of the hyperbola is y square by a square minus x square by b square is equal to 1 అవుతుంది. అండ్ ఇక్కడ ఫోకస్ అనేవి ఏమి ఇచ్చారమ్మా ఫోకీ అనేవి 0 ప్లస్ ఆర్ మైనస్ 13 ఇచ్చారు. సో క్లియర్లీ ఇక్కడ c ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 13 అవుతుంది. అండ్ అదే విధంగా లెంత్ ఆఫ్ కాంజుగేట్ యాక్సిస్ ఇచ్చారు కదా. సో లెంత్ ఆఫ్ ది కాంజుగేట్ యాక్సిస్ ఎంత ఇచ్చారు 24 ఇచ్చారు. ఓకే, లెంత్ ఆఫ్ ది కాంజుగేట్ యాక్సిస్ ఈస్ 24. మనకి లెంత్ ఆఫ్ కాంజుగేట్ యాక్సిస్ అంటే ఏం తెలుసు 2b అని కదా డినోట్ చేస్తాం. 2b ఈజ్ ఈక్వల్ టు 24 అంటే b ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 12 అవుతుంది. సో ఇక్కడ మనకి c ఈజ్ ఈక్వల్ టు 13 b ఈజ్ ఈక్వల్ టు 12 అని తెలిసింది. ఏ వాల్యూ అనేది ఫైండ్ చేద్దాం. ఏ విధంగా సి స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అని తెలుసు కదా. వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయండి. సి స్క్వేర్ అంటే 13 స్క్వేర్ 169 ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ 12 స్క్వేర్ అంటే 144. దట్ ఎంప్లైస్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 169 మైనస్ 144 అంటే వాల్యూ ఏమవుతుంది 25. సో ఏ స్క్వేర్ ఈక్వల్ టు 25 అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 5 అయ్యింది. ఓకే, సో ఇప్పుడు బి వాల్యూ తెలిసింది, ఏ వాల్యూ తెలిసింది. దేర్ ఫోర్ equation of the hyperbola is y square by a square. a అంటే 5 కదా 5 స్క్వేర్ అంటే 25 మైనస్ x స్క్వేర్ బై b స్క్వేర్. b అంటే 12 స్క్వేర్ అంటే ఏమవుతుంది 144 ఈజ్ ఈక్వల్ టు 1. ఓకేనమ్మా. నెక్స్ట్ వన్ చూడండి. 12th వన్. ఇక్కడ ఏమి ఇచ్చారు ఫోకీ ఇచ్చారు. అదేవిధంగా లాటస్ రెక్టమ్ యొక్క లెంత్ అనేది ఇచ్చారమ్మా. సో ఫోకీ అనేది ఏ విధంగా ఉందమ్మా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వై కోఆర్డినేట్ అనేది 0 ఉంది. వై కోఆర్డినేట్ 0 ఎప్పుడు అవుతుంది ఎక్స్ యాక్సిస్ పైన 0 అవుతుంది. కాబట్టి క్లియర్లీ ఇక్కడ ఫోకీ అనేది లై ఆన్ ది ఎక్స్ యాక్సిస్ అని చెప్పొచ్చు. లై ఆన్ ది ఎక్స్ యాక్సిస్. సో ఎక్స్ యాక్సిస్ పైన ఉంది అంటే ఈక్వేషన్ ఆఫ్ ది హైపర్బోలా ఏమవుతుందమ్మా ఈక్వేషన్ ఆఫ్ ది హైపర్బోలా ఈస్ ఏమవుతుంది ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఇక్కడ ఫోకస్ పాయింట్స్ ఏమని ఇచ్చారు ఫోకీ అనేది ప్లస్ ఆర్ మైనస్ 3√5 0 ఇచ్చారు. సో దట్ ఎంప్లాయ్ సి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 3√5 అవుతుంది. ఓకేనా. అండ్ అదేవిధంగా ఇంకేమి ఇచ్చారు లెంత్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్ ఇచ్చారు. లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ ఏమని ఇచ్చారమ్మా 8 అని ఇచ్చారు. అయితే లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ మనకి ఏం తెలుసు 2b స్క్వేర్ బై ఏ అని తెలుసు. ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 8 కదా. సో దట్ ఈస్ ఈక్వల్ టు బి స్క్వేర్ బై ఏ ఈజ్ ఈక్వల్ టు 4 అయ్యింది. ఓకే, సో దట్ ఇంప్లైస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు 4a అని రాయొచ్చు. అయితే మనకి
ఏం తెలుసు, సి స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అవుతుందని తెలుసు కదమ్మా. సి స్క్వేర్ అంటే వాల్యూ ఏమవుతుంది, ఇక్కడ సి అంటే 3√5, 3√5ని స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది, 45 వస్తుంది. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే ఇక్కడ వాల్యూ ఏంటి, 4a. ఓకే, సో దట్ ఇంప్లైస్ ఏ స్క్వేర్ ప్లస్ 4a మైనస్ 45 ఈక్వల్ టు 0 అవుతుంది. ఓకే, ఈ ఈక్వేషన్ని సింప్లిఫై చేస్తే ఇక్కడ మీరు 4aని 9a మైనస్ 5a అని రాయొచ్చు. మైనస్ 45 ఇస్ ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్ ఏ స్క్వేర్ 9a, ఈ రెండిట్లోంచి ఏ అనేది కామన్ తీస్తే a ప్లస్ 9 అవుతుంది. అండ్ మైనస్ 5a మైనస్ 45లోంచి మైనస్ 5 అనేది కామన్ తీస్తే a ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ టు 0. అగైన్ ఏ ప్లస్ 9 అనేది కామన్ తీయండి, ఏమవుతుంది, ఏ ప్లస్ 9 ఇంటూ ఏ మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో దట్ ఇంప్లైస్ ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 9 ఆర్ 5 అవుతుంది. ఓకే, సో ఇక్కడ మనం పాజిటివ్ వాల్యూ కదా కన్సిడర్ చేస్తాం. ఏ ఈజ్ ఈక్వల్ టు 5 అని కన్సిడర్ చేయండి. దేర్ఫోర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5. ఓకే, ఏ వాల్యూ 5 కన్సిడర్ చేస్తే బి స్క్వేర్ ఏమవుతుంది, ఇక్కడ చూడండి మనకి బి స్క్వేర్ ఈక్వల్ టు ఏముంది, 4a కదా. సో ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, ఏమొస్తుందమ్మా, బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4a. ఏ అంటే వాల్యూ 5 కాబట్టి 4 5s are 20. ఓకేనా, దేర్ఫోర్ equation of the hyperbola is, ఈక్వేషన్ ఆఫ్ ది హైపర్బోలా ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే ఇక్కడ ఏంటి, ఏ అంటే 5 కదా తీసుకున్నాం. సో 5 స్క్వేర్ ఏమవుతుంది, 25 మైనస్ బై స్క్వేర్ బై బి స్క్వేర్. బి స్క్వేర్ అంటే ఇక్కడ ఏమొచ్చింది, 20. 20 is equal to 1. So this is the required equation of the hyperbola. Okay, next problem చూడండమ్మా. థర్టీన్త్ వన్ చూడండమ్మా. ఇక్కడ ఏమి ఇచ్చారు, ఫోకస్ ప్లస్ ఆర్ మైనస్ 4,0 అండ్ లాటస్ రెక్టమ్ యొక్క లెంత్ అనేది ఇచ్చారు. సో ఇక్కడ మీరు ఫోకస్ అబ్జర్వ్ చేస్తే కనుక వై కోఆర్డినేట్ అనేది 0 ఉంది. వై కోఆర్డినేట్ అనేది ఎప్పుడు 0 అవుతుంది, ఎక్స్ యాక్సిస్ పైన 0 అవుతుంది. కాబట్టి క్లియర్లీ ఇక్కడ ఏం తెలుస్తుందమ్మా, ఓకి లై ఆన్ ఎక్స్ యాక్సిస్ అని తెలుస్తుంది. సో ఎక్స్ యాక్సిస్ మీద ఉంది అంటే ఈక్వేషన్ ఆఫ్ ది హైపర్బోలా ఏమవుతుంది, ఈక్వేషన్ ఆఫ్ ది హైపర్బోలా ఈస్, ఈక్వేషన్ ఆఫ్ ది హైపర్బోలా ఈస్ ఏమవుతుందమ్మా, ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఫోకస్ పాయింట్ అనేది ఏమి ఇచ్చారు, 4కి ప్లస్ ఆర్ మైనస్ 4,0. దట్ ఎంప్లాయిస్ ఏం చెప్పొచ్చు, సి ఈజ్ ఈక్వల్ టు 4 అవుతుందని చెప్పొచ్చు కదా. అండ్ అదే విధంగా లెంత్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్ ఏమి ఇచ్చారమ్మా, లెంత్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్ ఇస్ ఈక్వల్ టు 12 అని ఇచ్చారు. అయితే లెంత్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్ మనకి ఏం తెలుసు, 2b స్క్వేర్ బై ఏ ఇస్ ఈక్వల్ టు 12 అని తెలుసు. సో దట్ ఎంప్లాయిస్ బి స్క్వేర్ ఈక్వల్ టు ఏమవుతుంది, 6a అవుతుంది. ఓకే, ఏబిసి మధ్య రిలేషన్ అనేది ఏం తెలుసు, సి స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అని తెలుసు. ఇక్కడ సి అంటే వాల్యూ ఏంటి, 4 కదా. సో సి స్క్వేర్ అంటే ఏమవుతుంది, 16 ఇస్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. బి స్క్వేర్ అంటే ఇక్కడ వాల్యూ ఉంది 6a, ఏ స్క్వేర్ ప్లస్ 6a. దట్ ఎంప్లాయిస్ ఏమని రాయొచ్చు, ఏ స్క్వేర్ ప్లస్ 6a మైనస్ 16 ఇస్ ఈక్వల్ టు 0 అని రాయొచ్చు. అగైన్ దట్ ఎంప్లాయిస్ ఏ స్క్వేర్ ప్లస్ 6a నేను 8a మైనస్ 2a అని రాయొచ్చు కదా. మైనస్ 16 ఈక్వల్ టు 0. దట్ ఎంప్లాయిస్ ఇక్కడ ఏ స్క్వేర్ ప్లస్ 8a ఏ అనేది కామన్ తీస్తే ఏమవుతుంది, ఏ ప్లస్ 8 అవుతుంది. అండ్ మైనస్ 2a మైనస్ 16 మైనస్ 2 అనేది కామన్ తీస్తే ఏ ప్లస్ 8 అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 0. అగైన్ ఏ ప్లస్ 8 అనేది కామన్ తీయండి, ఏమవుతుంది, ఏ ప్లస్ 8 ఇంటూ ఏ మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఎంప్లాయిస్ ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 8, 2 అవుతుంది. సో ఇక్కడ మనం 2 అనేది కన్సిడర్ చేస్తాం. ఎందుకు, 2 అనేది పాజిటివ్ వాల్యూ కదా.
therefore a is equal to 2. a వాల్యూ అండ్ b వాల్యూస్ తెలిసాయి. ఇక్కడ b స్క్వేర్ అంటే ఏముందమ్మా 6a అని కదా ఉంది. సో b స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 6a అంటే ఏమవుతుంది 6 ఇంటూ a వాల్యూ 2 కదా 6 2 12 అవుతుంది. ఓకేనా? therefore equation of the hyperbola is ఏమవుతుందమ్మా ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్. ఏ అంటే 2 కదా స్క్వేర్ చేస్తే 4 మైనస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్. బి స్క్వేర్ వాల్యూ ఏంటి ఇక్కడ 12 ఇస్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఓకేనమ్మా? అర్థమైంది కదా ఏ విధంగా చేస్తున్నామో. నెక్స్ట్ వన్ చూడండి 14th వన్. సో ఇక్కడ చూడండి అమ్మా ఇక్కడ ఏమి ఇచ్చారు వర్టిసెస్ ఇచ్చారు ఎసెంట్రిసిటీ ఇచ్చారు. అండ్ వర్టిసెస్ మీరు అబ్జర్వ్ చేస్తే గనక ఇక్కడ y కోఆర్డినేట్ అనేది 0 ఉంది. y కోఆర్డినేట్ అనేది ఎప్పుడు 0 అవుతుంది x యాక్సిస్ పైన కదా 0 అవుతుంది. అంటే క్లియర్లీ ఇక్కడ వర్టిసెస్ అనేది ఎక్కడ ఉందమ్మా వర్టిసెస్ లై ఆన్ ది x యాక్సిస్ అని చెప్పొచ్చు. వర్టిసెస్ లై ఆన్ ది x యాక్సిస్ అని చెప్పొచ్చు. దట్ ఇంప్లైస్ ఈక్వేషన్ ఆఫ్ ది హైపర్బోలా ఏమవుతుంది equation of the hyperbola is x square by a square minus y square by b square is equal to 1. ఓకేనా? అండ్ ఇక్కడ వర్టిసెస్ అనేవి ఏమి ఇచ్చారమ్మా వర్టిసెస్ ప్లస్ ఆర్ మైనస్ 7,0 అని ఇచ్చారు. సో దట్ ఎంప్లాయిస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 7 అవుతుంది. ఇంకా ఏమి ఇచ్చారమ్మా మనకి ఇక్కడ ఎసెంట్రిసిటీ అనేది ఇచ్చారు కదా ఈ ఈజ్ ఈక్వల్ టు 4/3 అని. అండ్ ఈ అంటే మనకి ఏం తెలుసు c/a అని తెలుసు. c/a ఈజ్ ఈక్వల్ టు 4/3 అండ్ ఇక్కడ ఏ అంటే వాల్యూ ఏంటి 7 కదా. సో c/7 ఈజ్ ఈక్వల్ టు 4/3. దట్ ఎంప్లాయిస్ c ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఇక్కడ 7 అనేది డివైడ్ చేస్తుంది రైట్ సైడ్ వెళ్తే మల్టిప్లై చేస్తుంది కాబట్టి 28/3 అవుతుంది. ఓకే. సో ఇక్కడ ఏ అండ్ సి వాల్యూస్ తెలిసాయి కాబట్టి మనం బి వాల్యూ ఫైండ్ చేయగలమా ఏ విధంగా సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అని తెలుసు. సి స్క్వేర్ అంటే ఏమవుతుందమ్మా 28/3 హోల్ స్క్వేర్. 28 స్క్వేర్ అంటే ఎంత వాల్యూ 784/3 స్క్వేర్ అంటే 9. దట్ ఈస్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ అంటే 49 ప్లస్ బి స్క్వేర్. సో దట్ ఎంప్లాయిస్ ఏమవుతుంది బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 784/9 మైనస్ 49. ఓకే. ఎల్సిఎం అనేది ఏమొస్తుందమ్మా ఎల్సిఎం అనేది 9 వస్తుంది. న్యూమరేటర్లో 784 మైనస్ 9 ఇంటూ 49 చేస్తే ఏమవుతుంది 9 9 81 9 4 36 ప్లస్ 8 అంటే 44. ఓకే. సో 441 784 మైనస్ 441 చేయండి ఏమొస్తుంది 343/9 అవుతుంది. ఓకే. ఇంతవరకు అర్థమైందమ్మా. సో మనకి ఇక్కడ ఏ వాల్యూ అనేది తెలిసింది అండ్ అదేవిధంగా బి స్క్వేర్ వాల్యూ కూడా వచ్చింది కదా. ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ది పారాబోలా హైపర్బోలా ఏమవుతుందో రాయనమ్మా ఈక్వేషన్ ఆఫ్ ది హైపర్బోలా ఈస్ ఏమవుతుంది ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్. ఇక్కడ ఏ అంటే 7 ఏ స్క్వేర్ అంటే ఏమవుతుంది 49. ఓకే. మైనస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్. బి స్క్వేర్ అంటే వాల్యూ ఏమవుతుంది 343/9 కదా. 343/9 ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఓకే. దట్ ఇంప్లైస్ ఇదే వాల్యూని మనం ఏ విధంగా రాయొచ్చు ఎక్స్ స్క్వేర్ బై 49 మైనస్ 9y స్క్వేర్ బై 343 ఈజ్ ఈక్వల్ టు 1 అని రాయొచ్చు. ఓకేనా అర్థమైందమ్మా. నెక్స్ట్ వన్ చూడండి 15th వన్ చూడండమ్మా ఏమి ఇచ్చారు ఫోకి ఇచ్చారు అదేవిధంగా పాసింగ్ త్రూ 2,3 అన్నారు. అండ్ క్లియర్లీ ఇక్కడ ఫోకి అబ్జర్వ్ చేస్తే ఎక్స్ కోఆర్డినేట్ అనేది 0 ఉంది అంటే మనం ఏం చెప్పొచ్చమ్మా ఫోకి లై ఆన్ ది వై యాక్సిస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే వై యాక్సిస్ మీదే కదా ఎక్స్ కోఆర్డినేట్ అనేది 0 అవుతుంది. సో క్లియర్లీ ఈక్వేషన్ ఆఫ్ ది హైపర్బోలా ఏమవుతుంది దట్ ఎంప్లాయిస్ ఈక్వేషన్ ఆఫ్ ది హైపర్బోలా ఈస్ ఏమవుతుందమ్మా వై యాక్సిస్ మీద ఫోకస్ పాయింట్స్ ఉన్నాయంటే వై స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. అండ్ ఇక్కడ మనకి
హైపర్బోలా అనేది 2, 3 అనే పాయింట్ ద్వారా పాస్ అవుతుంది అని ఇచ్చారు. ఓకే, హైపర్బోలా passes through 2, 3 అంటే ఇప్పుడు x ప్లేస్లో 2 y ప్లేస్లో 3 సబ్స్టిట్యూట్ చేయండి, ఏమవుతుంది? దట్ ఎంప్లాయిస్ y స్క్వేర్ అంటే 3 స్క్వేర్ అంటే 9/a స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్, ఎక్స్ అంటే 2 కదా, 2 స్క్వేర్ అంటే 4/b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. లెట్ ఇట్ బి ఈక్వేషన్ 1 అనుకుందాం. అదేవిధంగా మనకి ఫోకస్ అనేవి ఏమి ఇచ్చారు? ఫోక్కి 0, +/- అని ఇచ్చారు. అంటే క్లియర్లీ ఇక్కడ c ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? √10 అవుతుంది. బోత్ సైడ్స్ స్క్వేర్ చేస్తే c² = 10. దట్ ఎంప్లాయిస్ c² అంటే మనకి ఏం తెలుసు? a² + b² దట్ ఈస్ ఈక్వల్ టు 10. దట్ ఎంప్లాయిస్ b² ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 10 - a² అవుతుంది. ఇప్పుడు ఈ 2ని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, ఫ్రమ్ 1 and 2 ఏమవుతుందమ్మా? 9/a² మైనస్ 4/b². b² అంటే వాల్యూ ఇక్కడ ఏంటి? 10 - a² ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఇప్పుడు ఎల్సిఎం అనేది ఏమొస్తుంది? ఎల్సిఎం a² ఇంటూ 10 - a² అవుతుంది ఎల్సిఎం. ఓకే, న్యూమరేటర్లో ఏమొస్తుంది? 9 × 10 - a² మైనస్ 4a². ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు 1. ఎంప్లాయిస్ సింప్లిఫై చేయండి. 9 × 10 - a² అంటే 90 - 9a² మైనస్ 4a² ఈక్వల్ టు ఇక్కడ డినామినేటర్లో ఏదైతే ఉందో అది రైట్ హ్యాండ్ సైడ్ పంపిస్తే ఏమవుతుంది? a² ఇంటూ 10 - a² అంటే ఏమవుతుంది? a² ఇంటూ 10 - a² దట్ ఈస్ ఈక్వల్ టు 90 - 9a² మైనస్ 4a² అంటే -13a² ఈజ్ ఈక్వల్ టు a²తో మల్టిప్లై చేయండి. 10a² మైనస్ a⁴. అన్ని టర్మ్స్ ఒకే వైపు రాస్తే a⁴ మైనస్ 23a² ప్లస్ 90 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా? దట్ ఎంప్లాయిస్ మనం ఇదే టర్మ్ని ఏ విధంగా రాయొచ్చమ్మా? a⁴ -23ని -18 -5 అని రాయొచ్చు. -18a² -5a² ప్లస్ 90 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు a⁴ -18a² లోంచి a² అనేది కామన్ తీస్తే ఏముంటుంది? a² -18 ఉంటుంది. నెక్స్ట్ 2 టర్మ్స్ నుంచి -5 అనేది కామన్ తీస్తే a² -18 ఉంటుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 0. దట్ ఎంప్లాయిస్ అగైన్ a² -18 అనేది కామన్ తీస్తే a² -18 ఇంటూ a² -5 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. దట్ ఎంప్లాయిస్ a² ఈజ్ ఈక్వల్ టు 18 ఆర్ a² ఈజ్ ఈక్వల్ టు 5 అవుతుంది. ఓకేనా? అండ్ హైపర్బోలాలో ఎప్పుడూ కూడా అండ్ ఇన్ హైపర్బోలా ఎప్పుడూ కూడా సి అనేది ఆల్వేస్ గ్రేటర్ దెన్ ఏ ఉండాలి. ఓకే, అంటే దట్ ఎంప్లాయిస్ c² అనేది గ్రేటర్ దెన్ a² ఉండాలి కదా. ఇక్కడ మనకి c² అనేది ఏం తెలుసమ్మా? 10 కదా. సో 10 అనేది గ్రేటర్ దెన్ a² ఉండాలి అంటే ఇక్కడ 10 గ్రేటర్ దెన్ 18 అవుతుందా? లేదు. 10 అనేది గ్రేటర్ దెన్ 5 అవుతుంది కాబట్టి క్లియర్లీ మనం a² అనేది ఏం తీసుకోవాలి? a² ఈజ్ ఈక్వల్ టు 5 తీసుకోవాలి. ఎందుకు? 10 అనేది గ్రేటర్ దెన్ 5 అవుతుంది కాబట్టి. ఓకేనా? సో a² ఈక్వల్ టు 5 అండ్ b² అంటే వాల్యూ ఏముంది అక్కడ? 10 - a² అనే కదా. సో దట్ ఈస్ ఈక్వల్ టు 10 - a² అంటే 5 దట్ ఈస్ ఈక్వల్ టు 5 అవుతుంది. ఓకే, దేర్ ఫోర్ ఈక్వేషన్ ఆఫ్ ది పారాబోలా ఏమవుతుంది? ఈక్వేషన్ ఆఫ్ ది హైపర్బోలా, పారాబోలా కాదు, హైపర్బోలా ఈస్ y² a² అంటే 5 మైనస్ x² b² అన్నా కూడా 5 దట్ ఈస్ ఈక్వల్ టు 1. ఓకేనా? అర్థమైందమ్మా? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 16th వన్ చూడండమ్మా. ఏమంటున్నారు? ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది హైపర్బోలా ఆఫ్ గివెన్ లెంత్ ఆఫ్ ట్రాన్స్వర్స్ యాక్సిస్ ఈస్ 6 whose vertex bisects the
డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్ అండ్ ద ఫోకస్. ఓకే. సో ఇక్కడ ఏమంటున్నారంటే అమ్మ, హైపర్బోలా యొక్క ట్రాన్స్వర్స్ యాక్సిస్ ఉంటుంది కదా, ఆ ట్రాన్స్వర్స్ యాక్సిస్ యొక్క లెంత్ అనేది ఇచ్చారు. ఇప్పుడు సపోజ్ మనకి ఏ విధంగా ఉంటుందమ్మా హైపర్బోలా అనేది, ఈ విధంగా ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, సెంటర్ ఆరిజిన్ గా కన్సిడర్ చేస్తాము. అండ్ ఎక్కడైతే యాక్సిస్, ట్రాన్స్వర్స్ యాక్సిస్, సపోజ్ ఎక్స్ యాక్సిస్ అనుకుంటే ట్రాన్స్వర్స్ యాక్సిస్ అండ్ హైపర్బోలా ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతాయో ఆ పాయింటే వర్టెక్స్ అవుతుంది. ఓకే. ట్రాన్స్వర్స్ యాక్సిస్ అనేది ఇక్కడ ఎక్స్ యాక్సిస్ అనుకుంటున్నాం. ట్రాన్స్వర్స్ యాక్సిస్ హైపర్బోలా ఇంటర్సెక్ట్ పాయింట్ ఏమవుతుంది, వర్టెక్స్ అవుతాయి. అండ్ అదే విధంగా 2 ఫిక్స్డ్ పాయింట్స్ ఫోకస్ ఉంటాయి కదా, 1 F2. ఓకే. అండ్ ఇక్కడ మనం సెంటర్ అనేది ఎప్పుడు ఆరిజిన్ గా కన్సిడర్ చేస్తామని చెప్పాను, 0,0. అయితే ఇక్కడ మనకి ఏమి ఇచ్చారమ్మా, లెంత్ ఆఫ్ ది ట్రాన్స్వర్స్ యాక్సిస్. లెంత్ ఆఫ్ ది ట్రాన్స్వర్స్ యాక్సిస్ అనేది మనకి ఏం తెలుసు, 2a అని తెలుసు. సో 2a అనేది ఏమి ఇచ్చారు మనకి ఇక్కడ, 2a అనేది మనకి వాల్యూ 6 అని ఇచ్చారు. అంటే ఈ పార్ట్ 3 అవుతుంది, ఈ పార్ట్ 3 అవుతుంది. సో ఇక్కడ ఉన్న రైట్ సైడ్ ఉన్న వర్టెక్స్ ఏమవుతుంది, 3,0 అవుతుంది. అండ్ లెఫ్ట్ సైడ్ ఉన్న వర్టెక్స్ -3,0 అవుతుంది. ఓకేనా. అండ్ ఇంకా ఏమంటున్నారు, వర్టెక్స్ అనేది బైసెక్స్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్ అండ్ ద ఫోకస్ అంటున్నారు. అంటే ఇప్పుడు ఈ వర్టెక్స్ ఏదైతే ఉందో ఆ వర్టెక్స్ అనేది ఏ విధంగా ఉందని చెప్తున్నారమ్మా, సెంటర్ అండ్ ఫోకస్ ని మధ్య డిస్టెన్స్ ని బైసెక్ట్ చేస్తుంది. అంటే సెంటర్ లో డివైడ్ చేస్తుంది అని, 2 పార్ట్స్ గా, ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేస్తుంది అని చెప్తున్నారు. ఓకేనా. అంటే మనం ఏం చెప్పొచ్చు, ఇప్పుడు ఇక్కడ సెంటరు అండ్ ఒక ఫోకస్ పాయింట్, వీటి ఈ లైన్ సెగ్మెంట్ యొక్క మిడ్ పాయింట్ అనేది వర్టెక్స్ అని చెప్పొచ్చు. అర్థమవుతుందమ్మా. ఇక్కడ ఏమన్నారు, వర్టెక్స్ బైసెక్స్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్ అండ్ ఫోకస్ అన్నారు. అంటే అక్కడ ఏదైతే మనం సెంటర్ నుంచి ఒక ఫోకస్ కి లైన్ సెగ్మెంట్ అనేది డ్రా చేసామో ఆ లైన్ సెగ్మెంట్ యొక్క మిడ్ పాయింట్ అనేది ఏమవుతుంది, వర్టెక్స్ అవుతుంది అని చెప్పినట్టు. ఓకేనా. చూడండి సొల్యూషన్ మనకి ఏమి ఇచ్చారమ్మా, గివెన్ దట్ లెంత్ ఆఫ్ ది ట్రాన్స్వర్స్ యాక్సిస్ ఇచ్చారు. లెంత్ ఆఫ్ ది ట్రాన్స్వర్స్ యాక్సిస్ ఏమని ఇచ్చారమ్మా, 6 ఇచ్చారు. అయితే లెంత్ ఆఫ్ ట్రాన్స్వర్స్ యాక్సిస్ మనకి ఏం తెలుసు, 2a అని తెలుసు కదా, 2a ఈజ్ ఈక్వల్ టు 6. దట్ ఇంప్లైస్ a ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 3 అవుతుంది. ఓకే. అండ్ ఇంకా ఏమంటున్నారు, వర్టెక్స్. అయితే ఇక్కడ a ఈజ్ ఈక్వల్ టు 3 అనుకోండి, వర్టెక్స్ అనేది ఏమవ్వచ్చమ్మా, సపోజ్ ఎక్స్ యాక్సిస్ అనేది ట్రాన్స్వర్స్ యాక్సిస్ అనుకున్నాం అనుకోండి, వర్టెక్స్ ఏమవుతుంది, 3,0 అవుతుంది. ఓకేనా. అండ్ సెంటర్ అనేది మనం ఏమనుకుంటామని చెప్పాను ఇక్కడ, సెంటర్ అనేది ఆరిజిన్ గా కన్సిడర్ చేస్తాం, 0,0. ఓకేనా. సో వర్టెక్స్ వి అనేది 3,0, సెంటర్ 0, సి అనేది 0,0. అండ్ ఇక్కడ వర్టెక్స్ అనేది ఏం చెప్పారు, బైసెక్స్ ద డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్ అండ్ ద ఫోకస్ అంటున్నారు. సో ఫోకస్ అనేది నేను సపోజ్ C,0 అని తీసుకుంటే ఇక్కడ ఏమవుతుంది, వి ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ సిఎఫ్ అవుతుంది. ఓకేనా. వి ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ సిఎఫ్, సెంటర్ ని ఫోకస్ ని జాయిన్ చేసిన లైన్ సెగ్మెంట్ యొక్క మిడ్ పాయింట్ వి అవుతుంది. సో ఏమవుతుందమ్మా, 3,0 ఈజ్ ఈక్వల్ టు సిఎఫ్ యొక్క మిడ్ పాయింట్ అంటే 0+c/2, దట్ ఈస్ c/2, 0+0/2 అంటే 0 అవుతుంది. సో దట్ ఇంప్లైస్, కంపేర్ చేస్తే c/2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 3. దట్ ఇంప్లైస్ c ఈక్వల్ టు ఏమవుతుంది, 6 అయ్యింది. అయితే మనకి ఏబిసి మధ్య రిలేషన్ ఏం తెలుసు, c² ఈజ్ ఈక్వల్ టు a² ప్లస్ b² అని తెలుసు కదా. సో దట్ ఇంప్లైస్ b² ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, c² మైనస్ a². c² అంటే ఇక్కడ ఏంటి, c అంటే 6, స్క్వేర్ చేస్తే 36 మైనస్ a². ఏ యొక్క వాల్యూ ఏంటి, 3, స్క్వేర్ చేస్తే 9, 36 మైనస్ 9 అంటే 27. దేర్ ఫోర్ ఈక్వేషన్ ఆఫ్ ది హైపర్బోలా ఏమవుతుంది, ఈక్వేషన్ ఆఫ్ ది హైపర్బోలా ఈజ్ x² బై a². a² అంటే 3² 9,
minus y square by b square. B square అంటే 27 is equal to 1. Okay, so this is the required equation of the hyperbola. అర్థమైందమ్మా? సో ఈ క్లాస్లో మనం ఏం నేర్చుకున్నాం? ఎక్సైజ్ 10Dలో రోమన్ నెంబర్ 2లో 7 to 16 ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలో నేర్చుకున్నాం కదా. సో ఇక్కడ మనం ఎక్సైజ్ 10D అనేది కంప్లీట్ అయిందమ్మా. నెక్స్ట్ క్లాస్లో మనం ఎక్సైజ్ 10E ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. ఓకే, ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.